హాయ్ ఫ్రెండ్స్, నేను రాజశేఖర్. మీరు చూస్తున్న రాజశేఖర్ స్పీక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇండియాస్ థోరియం పవర్ ప్లాంట్ అనమాట. చూద్దాం. ఒకసారి ఇమేజిన్ చేసుకోండి, కంట్రీ దగ్గర ఎంత పవర్ఫుల్ ఎనర్జీ సోర్స్ ఉందంటే దాన్ని యూజ్ చేసి ఆ కంట్రీ నెక్స్ట్ 400 years సెల్ఫ్ సఫిషియెంట్గా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాల్ పవర్స్కి డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అదే మన కంట్రీ ఇండియా. ఆ ఎనర్జీ సోర్స్ ఏంది? థోరియం. ఇది మరి వాళ్ళకి ఎందుకు కన్సర్న్గా మారింది? ఎన్ని పవర్ఫుల్ కంట్రీస్ ఇది క్లోజ్గా మానిటర్ చేస్తున్నాయి? ఈరోజు మనం దాన్ని డీప్లీగా అర్థం చేసుకుందాం, సైన్స్, స్ట్రాటజీ అండ్ జియో పాలిటిక్స్ అన్నీ కలిపి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, థోరియం అంటే ఏంది, ఇది ఎందుకు అంత స్పెషల్? ఫ్రెండ్స్, ఫస్ట్ మనం థోరియం అంటే ఏందో ఎగ్జాక్ట్గా అర్థం చేసుకుందాం, ఎందుకంటే ఇది అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. థోరియం అనేది ఒక న్యాచురల్లీ అక్కరింగ్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. పీరియాడిక్ టేబుల్లో దీని సింబల్ TH, అటామిక్ నెంబర్ 90. ఈ సిల్వర్ వైట్ కలర్ మెటల్. దీన్ని సాయిల్లో, రాక్స్లో కనుక్కోవచ్చు అనమాట. కానీ ఫ్రెండ్స్, ఇది అసలు ఇంపార్టెంట్ ఏంటంటే ఇది న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలదు, మరియు యురేనియం కన్నా చాలా బెటర్ వేస్లు ప్రొడ్యూస్ చేయగలదు అనమాట. ఇప్పుడు ఇది మీకు ఒక కంపారిజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు వాళ్ళు మొత్తం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఎక్కువ ఉన్నాయి, యురేనియం యూజ్ చేస్తున్నాయి అవన్నీ. యురేనియం ఎలా పనిచేస్తుందంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి గైస్. ఎందుకంటే యురేనియం చాలా రేర్గా దొరుకుతుంది, ఎక్స్పెన్సివ్ అనమాట ఇది చాలా. దీని వేస్ట్ చాలా డేంజరస్ ఉంటుంది, మనకు తెలిసింది. దాన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. కానీ థోరియం దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్, దొరకడం ఈజీ, చౌకగా ఉంటుంది, వేస్ట్ తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, చాలా సేఫ్గా ఆపరేట్ అవుతుంది అనమాట. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే థోరియం ఎనర్జీ డెన్సిటీ చాలా హై. 1 ton ఆఫ్ థోరియం నుండి వచ్చే ఎనర్జీ 200 tons ఆఫ్ యురేనియంకి ఈక్వల్గా ఉంటుంది. ఇట్స్ సింప్లీ అమేజింగ్ వాయిస్. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే ఇండియా దగ్గర వాళ్ళలో ఉన్న థోరియం రిజర్వ్స్లో 25% ఇండియా దగ్గర ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళలో ఉండే 1/4 మన దగ్గర ఉన్నాయన్నమాట, సౌత్ ఇండియా కోస్టల్ దగ్గర. ఇప్పుడు ఇండియా దగ్గర యురేనియం రిజర్వ్స్ మాత్రం ఓన్లీ 1 or 2% మాత్రమే ఉన్నాయి. అంటే యురేనియంలో చాలా పూర్ అనమాట ఇండియా, కానీ థోరియంలో చాలా రిచ్. కానీ ఇదే మనం అడ్వాంటేజ్గా తీసుకోవాలి. ఇదే మన సైంటిస్టులు చేస్తున్నారు అనమాట. ఇది ఇండియా ఒక డివైన్ ఆపర్చునిటీ లాంటిది ఫ్రెండ్స్. నేచర్ యురేనియం ఇవ్వలేదు, కానీ థోరియం అపారంగా ఇచ్చింది. మన సైంటిస్టు దాన్ని యూజ్ చేయడానికి డికేట్స్గా ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ మూమెంట్ దగ్గర పడుతుంది. గైస్, ప్రతిదానికి ఒక ఆరంభం అంటూ ఉంటుంది. దీనికి కూడా ఒక ఆరంభం ఉంది, అది 1950s పడింది అనమాట. అంటే ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జస్ట్ 3 yearsకే. అప్పుడు డాక్టర్ హోమీ బాబా గారు అతను దీన్ని డిజైన్ చేశారు. అతనికి తెలుసు అప్పుడే ఫ్యూచర్ని అతను ముందుగానే ప్రెడిక్ట్ చేశారు. నెక్స్ట్ ఇండియా ఎనర్జీ డిపెండెంట్గా ఉంటే తర్వాత వల్గర్ అవుతుందని చెప్పి, అందుకనే అతను ముందుగానే థోరియం రిజర్వ్స్ని కనుక్కొని ఇండియా దగ్గర థోరియం ఎక్కువ ఉందని చెప్పి దీన్ని యూజ్ చేసి ఒక యూనిక్ అప్రోచ్ని అనుకున్నాను అనమాట, దీన్ని యూజ్ చేసేలాగా. దాన్ని ఇలా డిజైన్ చేశారు అనమాట. ఇదే ఇండియా యొక్క 3 stage న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇది వాళ్ళలో ఉన్న మోస్ట్ యూనిక్ న్యూక్లియర్ స్ట్రాటజీ. ఇది ఇతర కంట్రీస్ సింప్లీ యురేనియం వాడి ప్రొడ్యూస్ చేస్తాయి న్యూక్లియర్ పవర్ని, కానీ ఇండియా ఒక కంప్లీట్ డిఫరెంట్ పాత్ని చూస్ చేసుకుంది. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే గైస్, న్యాచురల్ యురేనియం యూజ్ చేసి పవర్ని ప్రొడ్యూస్ చేయడం, మరియు సైమల్టేనియస్గా ప్లూటోనియం తయారు చేయడం. ఇండియా ఇప్పుడు 20 heavy water reactors ఆపరేట్ చేస్తుంది. ఇవి స్టేజ్ 1లో ఉన్నాయి. నెక్స్ట్ స్టేజ్ 2 అంటే స్టేజ్ 1 నుంచి వచ్చిన ప్లూటోనియంని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్లో యూజ్ చేయడం. కాల్పక్కంలో ఉండే ఇండియా యొక్క ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ PFBR 2024లోనే క్రిటికల్లీ అచీవ్ చేసింది అనమాట. ఇది స్టేజ్ 2కి ఇండియా అఫీషియల్ ఎంటర్ అయ్యిందని చెప్పి మనుషులు. ఇది ఆపరేట్ అయిన తర్వాత ఇండియా రష్యా తర్వాత కమర్షియల్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో రన్ చేసిన సెకండరీ కంట్రీ అయ్యింది. స్టేజ్ 3 ఇదే అసలైన గోల్ గైస్. ఈ స్టేజ్ 3లో థోరియంని డైరెక్ట్గా ఫ్యూల్గా చేసి అన్లిమిటెడ్ క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం. ఇండియా యొక్క న్యూక్లియర్ సైంటిస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నారు ఇండియా దగ్గర ఉన్న థోరియం రిజర్వ్స్ మాత్రం యూజ్ చేసి 500 gigawatts పవర్ కనీసం 400 years వరకు ప్రొడ్యూస్ చేయొచ్చని. జస్ట్ ఇమాజిన్ చేసి 400 yearsకి సరిపడే ఎనర్జీ సెక్యూరిటీ అంటే అమేజింగ్ కదా. డాక్టర్ బాబా గారు 1966లో ఒక ప్లేన్ క్రాష్లో చనిపోయారు, కానీ అతని విజన్ ఇప్పటి వరకు మనకుంది. ఇంకా నెక్స్ట్ ఎన్నో జనరేషన్స్ అది యూజ్ అవుతుంది. థ్యాంక్స్ టు హిమ్. గైస్, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇండియాస్ రీసెంట్ బ్రేక్ త్రూ. అసలు ఇండియా ఇప్పటికి ఏం అచీవ్ చేసిందనే చూద్దాం. మోస్ట్ రీసెంట్గా ఇండియా ఏం చేసిందో చూద్దాం. ఇండియా యొక్క ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ కాల్పక్కంలో క్రిటికాలిటీ రీచ్ చేసింది. ఇది న్యూక్లియర్ సైన్స్లో చాలా ఇంపార్టెంట్ మైల్స్టోన్. క్రిటికాలిటీ అంటే ఏం లేదు, సింపుల్, జస్ట్ ఒక చైన్ రియాక్షన్ స్టార్ట్ అయిందన్నమాట. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఇంజన్ స్టార్ట్ అయినట్టు అర్థం. 2024 యూనియన్ బడ్జెట్లో ఇండియా గవర్నమెంట్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ ఫర్ వికసిత్ భారత్ లాంచ్ చేసింది. అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఇప్పుడు ఇండియా యొక్క టాప్ నేషనల్ ప్రైయారిటీ అయిందన్నమాట.
సో డిసెంబర్ 2025లో ఇండియన్ పార్లమెంట్లో ఒక ల్యాండ్ మార్క్ బిల్ పాస్ చేసింది. సో శాంతి బిల్. ఇది న్యూక్లియర్ సెక్టర్ ప్రైవేట్ మరియు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అలో చేస్తుంది. ఇది చాలా బిగ్ సీట్. ఇంతకుముందు న్యూక్లియర్ సెక్టర్ కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇండియా యొక్క కరెంట్ న్యూక్లియర్ కెపాసిటీ వచ్చేసి 8 megawatts గైస్. సో దీన్ని 2032 కంతా 22 చేయాలనేది మన వాళ్ళ ప్లాన్. అంటే దాదాపుగా 3 times గ్రోత్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ చెప్తాను వినండి. చైనా కూడా థోరియం టెక్నాలజీలో ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. గోబీ డిజర్ట్లో వరల్డ్స్ ఫస్ట్ థోరియం మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ స్టార్ట్ చేసింది. 2 megawatts పవర్ జనరేట్ చేస్తుంది అనమాట. సో చైనా దీనికోసం 2011 నుండి $450 million ఇన్వెస్ట్ చేసింది అనమాట. సో గైస్, ఇండియా చైనా రెండు సేమ్ టెక్నాలజీ రేస్లో ఉన్నారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇండియా దగ్గర థోరియం రిజర్వ్స్ చాలా ఎక్కువ. 25% ఆఫ్ వరల్డ్స్ థోరియం రిజర్వ్స్ మన ఇండియా దగ్గర ఉన్నాయి. డికేట్స్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంది. చైనా స్పీడ్ ఉండొచ్చు, కానీ ఇండియా రిసోర్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి సో స్లోగా వెళ్ళినా స్టడీగా వెళ్తుంది. సో ఇది మన ఫ్యూచర్ గ్రోత్లో చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. సో గైస్ ఇది వాళ్ళకి ఒక కన్సర్న్గా ఎందుకు మారింది? సో ఒక జియో పాలిటికల్ యాంగిల్లో చూద్దాం. సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇండియా థోరియం ప్రోగ్రెస్కి వాళ్ళకి ఎందుకు కన్సర్న్గా అవుతుందని చూస్తున్నాం. సో ఎందుకంటే వరల్డ్ ఎనర్జీ మార్కెట్ ఎలా వర్క్ చేసిందో ఫస్ట్ చూద్దాం. సో ఇప్పుడు వాళ్ళు న్యూక్లియర్ ఎనర్జీ మెయిన్లీ యురేనియం మీద డిపెండ్ అయ్యి ఉంది. యురేనియం ఎక్కువగా కజకిస్తాన్, కెనడా, ఆస్ట్రేలియా, నమీబియా, రష్యా ఇట్లాంటి కంట్రీస్ దొరుకుతుంది. సో ఈ కంట్రీస్ అన్నీ మళ్ళీ వాటి అలైడ్ పవర్స్ యురేనియం సప్లైని కంట్రోల్ చేస్తున్నాయి. ఇండియాకి యురేనియం ఇంపోర్ట్ చేయడానికి డికేట్స్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. సో 1974 నుంచి 1998 వరకు ఇండియా న్యూక్లియర్ రెస్ట్రిక్ట్ చేస్తుంది కదా. సో దానివల్ల న్యూక్లియర్ ఇంటర్నేషనల్ ఐసోలేషన్ ఫేస్ చేసింది. ఇప్పుడు ఒకసారి థింక్ చేయండి గైస్, ఇండియా థోరియం టెక్నాలజీ సక్సెస్ఫుల్గా డెవలప్ చేసి ఏమవుతుంది? ఇండియాకి యురేనియం ఇంపోర్ట్ అవసరం ఉండదు. రష్యా నుండి, కజకిస్తాన్ నుండి, ఫ్రాన్స్ నుండి ఎవరి దగ్గర నుంచి ఎనర్జీని అడుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో ఇండియా కంప్లీట్గా ఎనర్జీ ముందు ఇండిపెండెంట్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఇండియా ఎనర్జీ కోసం ఆ కంట్రీస్కి ఇచ్చే డిప్లొమాటిక్ లెవరేజ్ పోతుంది. ఇది ఆ కంట్రీస్కి చాలా అన్కంఫర్టబుల్గా. రెండో కన్సర్న్ గైస్, సో ఇండియా థోరియం టెక్నాలజీ డెవలప్ చేసి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఇండియా థోరియం టెక్నాలజీ లీడర్ అయితే సో ఇండియా గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ షేప్ చేయగలదు. సో జియో పాలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఇది కరెంట్లీ యూఎస్, రష్యా వంటి న్యూక్లియర్ పవర్స్ దగ్గర ఉన్న ప్రివిలేజ్ సో ఇండియా దగ్గరికి వస్తే పవర్ బ్యాలెన్స్ షిఫ్ట్ అవుతుంది. సో మూడోది సో క్లీన్ ఎనర్జీ రేస్. సో వాళ్ళు ఇప్పుడు ఫోసిల్ ఫ్యూల్స్ నుంచి క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. సోలార్, వైండ్ ఆల్రెడీ కాంపిటేటివ్గా ఉన్నాయి. ఇప్పుడు థోరియం న్యూక్లియర్ ఎనర్జీ కూడా అఫోర్డబుల్ మరియు సేఫ్ అయితే కోల్, ఆయిల్ బేస్డ్ ఎకానమీ కంట్రీస్కి చాలా థ్రెట్ అవుతుంది. సో ఇండియా థోరియం రిజర్వ్స్ యూజ్ చేసి 500 gigawatts పవర్ 400 years వరకు ప్రొడ్యూస్ చేయగలని చెప్పినా కదా. సో ఇది కనుక జరిగితే ఇండియా ఎనర్జీ ఎక్స్పోర్టర్ అవుతుంది. ఇంపోర్టర్ నుండి ఎక్స్పోర్టర్కి ఇది ట్రాన్స్ఫార్మ్ చేయగల పవర్ షిప్ని వాళ్ళు నర్వస్లీ వాచ్ చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఓన్లీ సైన్స్ మాత్రం కాదు, ఇది పవర్, జియో పాలిటిక్స్, ఇండియా ప్లేస్ ఇన్ వరల్డ్. సో గైస్, ఏది ఏమైనప్పటికీ ప్రతి దాంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఇండియాకు కూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సో వాటిని మనం ఇప్పుడు హానెస్ట్గా స్మూత్గా మాట్లాడుకుందాం. సో చాలా సీరియస్ ఛాలెంజెస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి టైం. ఇండియాస్ ఫాస్ట్ బ్రిడర్ రియాక్టర్ మల్టిపుల్ టైమ్స్ డిలే అయింది గైస్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ 2004లో స్టార్ట్ అయింది, కానీ కమిషనింగ్ మాత్రం 2024 అంటే 20 years లేట్ అయింది. సో స్టేజ్ 3 యాక్చువల్ థోరియం యూటిలైజేషన్ ఇక్కడ డికేట్స్ దూరంలో ఉంది. ఈ స్లో పేస్ ఒక మేజర్ కన్సర్న్ మనకు. సో సెకండ్ ఛాలెంజ్, చైనా ముందుకు వెళ్తుంది. సో చైనా మోల్టెన్ సాల్ట్ రియాక్టర్ ఆల్రెడీ ఆపరేషనల్లోకి వచ్చేసింది. ఇండియా ఇంకా రీసెర్చ్ స్టేజ్లోనే ఉంది. రేస్లో బిహైండ్ పడుతున్నామనే భయం కూడా ఉందన్నమాట. సో థర్డ్ ఛాలెంజ్, కాస్ట్. థోరియం టెక్నాలజీ డెవలప్ చేయడానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇండియా ఇప్పుడు న్యూక్లియర్ కెపాసిటీ ఓన్లీ 3% మాత్రమే. సో ఎలక్ట్రిసిటీ ఓన్లీ 3% మాత్రమే జనరేట్ చేస్తుంది. సో ఇది చాలా తక్కువ. సో దీన్ని స్కేలప్ చేయాలంటే మ్యాసివ్ ఫండింగ్ కావాలి గవర్నమెంట్ నుంచి. సో ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి టెక్నికల్ కాంప్లెక్సిటీ. థోరియం డైరెక్ట్గా ఫ్యూల్గా యూజ్ చేయలేము కదా. దాన్ని మొదట యురేనియం 233గా కన్వర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ టెక్నికల్గా చాలా ఛాలెంజింగ్, అందుకే 3 stage అప్రోచ్ అవసరమైంది మనకు. సో ఫిఫ్త్ ఛాలెంజ్, ఇంటర్నేషనల్ పాలిటిక్స్. ఇండియా న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ సైన్ చేయలేదు. దీనివల్ల ఇండియా ఇప్పటికీ కొన్ని ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఫార్మ్స్ నుంచి ఎక్స్క్లూడెడ్గా ఉంది. గ్లోబల్ కొలాబరేషన్కి కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ దీన్ని మన వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి రీసెంట్గానే కెనడా దగ్గర ఒక సైన్ చేసుకున్నారు, అదే న్యూక్లియర్ సైన్. సో ఇంపోర్ట్ చేయడానికి యురేనియంని మన ఇండియాకి ఇంపోర్ట్ చేయడానికి సో ఒక సైన్ అనమాట. సో దీనివల్ల మ్యాక్సిమం మన వాళ్ళకి యురేనియం వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ థోరియం ఫ్యూచర్, వాట్ ఇట్ మీన్స్ ఫర్ అస్. సో గైస్, ఇప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే
ఇది ఓన్లీ చేస్తే మాత్రం సరిపోతుంది, అంటే దీనివల్ల మనకి యూజెస్ ఏముందో కూడా తెలుసుకోవాలి. సో ఇండియా థోరియం డ్రీమ్ అచీవ్ అయితే మన జీవితాలు ఎలా మాత్రం చూద్దాం. ఫస్ట్ వచ్చేసి చీప్ ఎలక్ట్రిసిటీ. ఇండియా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కోసం కోల్, గ్యాస్, ఇంపోర్టెడ్ ఆయిల్ని యూజ్ చేస్తుంది. వీటన్నిటి ప్రైజెస్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గానే మనకు వార్ వచ్చింది కదా, సో ఇజ్రాయిల్ ఇరాన్ వార్. సో దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ మనం చూసాం ఎంత స్కై రాకెట్లో వెళ్తున్నాయని. సో అట్లాంటి క్రైసిస్ మీద మన వాళ్ళు డిపెండ్ కాకూడదంటే, దానివల్ల ఎఫెక్ట్ కాకూడదంటే సో సెల్ఫ్ రిలయన్స్ అంటూ ఉండాలి. సో ఇదే ఫస్ట్ వచ్చేసి అనమాట. సో ఇదే ఫస్ట్ యూసేజ్. సెకండ్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ. ఇప్పుడు ఇండియా ఎనర్జీ కోసం రష్యా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా సో వీటి మీద డిపెండ్ అయింది. ఆ కంట్రీస్తో రిలేషన్స్ ఎప్పుడైనా దెబ్బతింటే ఇండియా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో థోరియం సెల్ఫ్ సఫిషియన్సీ ఇస్తే ఇండియా ఆ డిపెండెన్సీ నుంచి ఫ్రీ అవుతుంది. థర్డ్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ గాయస్. సో ఎందుకంటే కోల్ బర్న్ చేసినప్పుడు మనకు తెలుసు కదా ఎంత పొగ వస్తుందో, దానివల్ల చాలా పొల్యూషన్ పెరుగుతుంది. సో కోల్ ఇప్పుడు ఇండియా ఎనర్జీ మిక్స్లో 79% ఉంది. థోరియం క్లీన్ ఎనర్జీ కనుక అందుబాటులోకి వస్తే సో థోరియం అనేది క్లీన్ ఎనర్జీ. సో కార్బన్ ఎమిషన్ ఇయర్లీ 0 అవుతుంది. సో మన సిటీస్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఫోర్త్ వచ్చేసి గ్లోబల్ పవర్. సో ఎనర్జీ ఇండిపెండెంట్ ఇండియా, డిప్లొమాటికల్లీ స్ట్రాంగర్ ఇండియా. ఇప్పుడు ఎనర్జీ కోసం ఇతర కంట్రీస్ మీద చేయి చార్జ్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదు. ఇండియన్ ఫారిన్ పాలసీ ఇంకా బాగా కాన్ఫిడెంట్ అవుతుంది అనమాట. సో ఫిఫ్త్ వచ్చేసి ఎకనామిక్ గ్రోత్. చీప్ రిలయబుల్ ఎనర్జీ ఉంటే ఇండస్ట్రీస్ బాగా గ్రో అవుతాయి. ఇండస్ట్రీస్ గ్రో అయితే జాబ్స్ బాగా క్రియేట్ అవుతాయి. ఇది మన ఎకానమీ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎనర్జీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. సో ఇండియా థోరియం రిజర్వ్స్ మాత్రమే యూజ్ చేసి 400 years వరకు, సో నెక్స్ట్ మన ఎన్నో జనరేషన్స్ వరకు సో ఇది బెనిఫిట్ ఇస్తుంది. సో ఇది ఓన్లీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే కాదు కదా, సో ఇండియా యొక్క ఫ్యూచర్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో నేను మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్, అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి కంటెంట్ మన దగ్గర నుంచి రోజు వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.